హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ బిర్యానీ తయారీకి నేను 1 కేజీ వరకు మటన్ని తీసుకున్నానండి. దానికి 1 కప్పు వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, అలాగే 2 to 3 స్పూన్స్ వరకు సాల్ట్ని, ధనియాల పౌడర్ని, కొద్దిగా పసుపు, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ అండి. నేను ఇది ఇంట్లోనే తయారు చేశాను, దాన్ని కూడా యూజ్ చేశాను. అలాగే గరం మసాలా పౌడర్, కొద్దిగా బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా ఆయిల్ని, చివరగా 1 కప్పు పెరుగుని యాడ్ చేశానండి. తర్వాత పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేశానండి. 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేశాను. దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకొని నిమ్మరసం కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. 2 అవర్స్ వరకు ఈ కలిపిన మిశ్రమం మొత్తం పక్కన పెట్టుకోవాలండి. ఆ లోపల మనం రైస్ని బాగా శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకుందాం. తర్వాత పుదీనా అంటే మింట్ లీవ్స్ మరియు సన్నగా తరిగిన ఆనియన్ ముక్కల్ని ఇలా నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై నేను ఇక్కడ కుక్కర్ని తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 1 మందపాటి బౌల్ని కూడా తీసుకోవచ్చు. అది కొంచెం వేడెక్కగానే కొద్దిగా ఆయిల్ని, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మటన్ మిశ్రమం మొత్తంని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మటన్ బిర్యానీ కనుక కొంచెంసేపు ముందుగానే ఉడికించుకోవాలండి. ఇందులోనే నేను ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా మరియు ఆనియన్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గనిచ్చానండి. ఆ తర్వాత స్టవ్ పై రైస్ని కూడా పెట్టుకొని దానిలోనే 2 దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు పుదీనా అన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే నేను కొంచెం నెయ్యిని కూడా యూజ్ చేశాను ఇందులో. ఆ తర్వాత బిర్యానీ మసాలా పౌడర్, కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని అన్నం కొంచెం ఉడకనివ్వాలండి. 10 మినిట్స్ అలా ఉడకగానే దీన్ని ఒక జాలీలో వడకట్టుకోవాలండి. తర్వాత ఇంకొక వెడల్పాటి బౌల్ని తీసుకొని, ఇది కొంచెం అడుగు కూడా మందంగా ఉండాలండి, అప్పుడైతే అడుగంటకుండా ఉంటుంది. దీనిలోనే నేను కొద్దిగా ఆయిల్ని పోసుకొని ముందుగా మనం మగ్గించుకున్న మటన్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపై నుండి కొద్దిగా వేయించుకున్న ఉల్లిపాయ మరియు పుదీనా వాటిని కూడా యాడ్ చేశాను. దానిపై నుంచి మళ్ళీ ఒక లేయర్గా రైస్ మొత్తాన్ని వేసుకున్నానండి. ఇలా సగం ఉడికిన రైస్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. దానిపై నుండి మళ్ళీ పుదీనా మరియు ఆనియన్ని యాడ్ చేసి దీనిపై నుండి 2 స్పూన్ల వరకు నేను నిమ్మరసము, అలాగే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశానండి. ఇలా మొత్తం సెట్ చేశాక మూత పెట్టి దాని చుట్టూరా నేను వాటర్లో తడిపిన క్లాత్ని ఇలా చుట్టానండి. మీరు కావాలంటే తడిపిన గోధుమ పిండిని కూడా ఇలా చుట్టూరా పెట్టుకోవచ్చండి. దీనిపైన ఖచ్చితంగా వెయిట్ పెట్టాలండి. ఇలా ఒక 45 మినిట్స్ సిమ్ పైన ఉడికించుకుంటే ఎంతో స్పైసీగా, యమ్మీగా, టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ గుమ్మగుమ్మలాడుతూ రెడీ అవుతుందండి. మటన్ని మనం ముందుగానే కాసేపు మగ్గనిచ్చాం కనుక చాలా ఈజీగా ఉడికిపోతుందండి. చికెన్ బిర్యానీ అయితే మనం డైరెక్ట్గా యూజ్ చేయొచ్చండి. ఇది మటన్ బిర్యానీ కనుక ఒక 5 to 10 మినిట్స్ మనం ముందుగా మగ్గనివ్వాలండి ఖచ్చితంగా. అలా చేస్తే మటన్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి. చూసారా, ఎంతో ఈజీగా, ఎంతో స్పైసీ అండ్ టేస్టీ అండ్ యమ్మీ మటన్ బిర్యానీ రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.